సినిమా నేను మిస్టర్ బిన్నమాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మూవీ రివ్యూలోకి వెళదాం. హాస్య నటుడుగా మంచి పాపులారిటీలోకి వెళ్లి హీరోగా టర్న్ తీసుకున్న మరో తెలుగు కమెడియన్ సప్తగిరి. అతను హీరోగా చేసిన ఫస్ట్ సినిమా సప్తగిరి ఎక్స్ప్రెస్ ఈ వారం థియేటర్ లోకి వచ్చింది. సప్తగిరి అయితే సినిమా సక్సెస్ పై డబుల్ కాన్ఫిడెంట్ గా కనిపించాడు. మరి ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ తెలుగు ప్రేక్షకుల్ని అలరించడంలో ఏ మేర సక్సెస్ అయిందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే సప్తగిరి ఓ సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు. నాన్నకి కొడుకుని ఓ పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ లాగా చూసుకోవాలన్నది డ్రీమ్. సప్తగిరి ఏమో నటుడు అవ్వాలని తపన పడుతూ ఉంటాడు. ముందు వ్యతిరేకించిన కొడుకు టాలెంట్ చూసి నటన వైపే కొడుకుని ప్రోత్సహించాలి అని డిసైడ్ అవుతాడు నాన్న. కానీ ఈలోపు కథలో పెద్ద టర్న్. కానిస్టేబుల్ గా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది సప్తగిరి. పైకి కానిస్టేబులే అయినా ఇంటర్నల్ గా అతనిలో ఉన్న చమత్కారం ఎక్కడికి పోదు. దాన్ని ఉపయోగించి పోలీస్ వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ని, కొన్ని క్రైమ్స్ ని సప్తగిరి ఎలా సెట్ రైట్ చేశాడు అన్నదే ఈ సినిమా మిగిలిన కదా. విశ్లేషణ విషయానికి వస్తే సప్తగిరి ఎక్స్ప్రెస్ మంచి టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ కి న్యాయం చేయడానికి ఈ సినిమా దర్శకుడు అండ్ టీం బీభత్సంగా కష్టపడ్డారు. ఆ కష్టం తాలూకు ఆనవాళ్లు సినిమాకి సంబంధించిన ప్రతి ఫ్రేమ్ లోనూ కనబడతాయి. బేసిక్ గా ఈ సినిమాలో కనిపించిన వాతావరణాన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో సప్తగిరి అనే ఆర్టిస్ట్ ని హైలైట్ చేయాలి, అలాగే ఎక్స్ప్రెస్ అనే పదానికి న్యాయం చేయాలి. ఈ రెండు టాస్కుల్నే పక్కాగా ఇంప్లిమెంట్ చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా రూపంలో తెలుగు ఆడియన్స్ ముందలు పెట్టారు అనుకోవచ్చు. సప్తగిరి అనే ఆర్టిస్ట్ లో ఉన్న అన్ని యాంగిల్స్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేయాలి, హైలైట్ చేయాలి. తర్వాత రేసీగా సినిమాని పరిగెత్తించాలి అంతే. అంతేగాని ఓ చక్కటి లైన్ దొరికింది, దాంతో మంచి కథ ఆడియన్స్ కి చెప్పాలి, జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అన్న శ్రద్ధ అయితే సినిమాలో కనిపించలేదు. తిరుడాన్ పోలీస్ అనే తమిళ సినిమా నుంచి లైన్ తీసుకున్నారు. చాలా మంచి పాయింట్ నచ్చింది. కానిస్టేబుల్ పొజిషన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్, పోలీసులు అనగానే వాళ్ళకేంటి చట్టమే వాళ్ళ చేతిలో ఉంటది, ఎడాపెడా బిహేవ్ చేస్తారు అన్న ఆలోచనలే తలంపుకొస్తాయి. కానీ వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వర్క్ లో ప్రెషర్స్ ఉంటాయి, డ్యూటీలో కష్టాలుంటాయి. వాటిని ఫోకస్ చేస్తూ చాలా నీట్ గా రాసుకున్నారు ఒరిజినల్ గా కథను తయారు చేసిన వాళ్ళు. ఆ పాయింట్ తీసుకుని సప్తగిరి మంచి పని చేశాడని చెప్పుకోవాలి. కానీ దాన్ని తన వెర్షన్ లో రాసుకునే విధానంలో ఇంప్రెసివ్ పనితనాన్ని అయితే కనబరచలేదని చెప్పాలి. ఈ సినిమాకి సప్తగిరి అనే స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఎక్కడికక్కడ సప్తగిరి క్యారెక్టర్ ని హైలైట్ చేయడానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ కథను బాగా చెప్దామని మాత్రం ఆలోచించలేదు. ఆ పైన డైరెక్టర్ ఇన్ఎక్స్పీరియన్స్ కూడా సినిమా అంతా కొట్టొచ్చినట్టు కనబడిద్ది. ఎవరో తరుముతున్నట్టు సీన్స్ అన్ని గబగబా పరిగెత్తుతా ఉంటాయి. గబగబా రావటం, టకటకా డైలాగులు చెప్పడం, ఫటాఫట్ కామెడీ చేసేయటం, చకచకా పాటలు పాడేసుకోవటం, చిటికల మీద ఫైట్లు చేసేయటం, టైం అయిపోతుంది పదండి పదండి అన్నట్టు ఒక్కటే పరుగు. ఏ ఎమోషన్ ని ఎంతవరకు రిజిస్టర్ చేయాలి, కామెడీ పేలటానికి ఆ టైమింగ్స్ ని ఎలా సెట్ చేసుకోవాలి వంటి బేసిక్ జాగ్రత్తలను కూడా తీసుకోకుండా ఈ సినిమాని చుట్టేశారు. ఓ ఫీల్ జనరేట్ చేస్తూ కథను చెప్తూ వెళ్ళాలి అన్న కేరింగ్ మాత్రం సినిమా అంతా ఎక్కడా కనిపించదు. క్లియర్ గా చెప్పొచ్చు, డైరెక్టర్ కి అనుభవం లేకపోవడమే ఇలా జరగడానికి కారణం అని. డైరెక్టర్ కి పర్ఫెక్ట్ కమాండ్ లేనప్పుడు రామ్ ప్రసాద్ గారు లాంటి సినిమాటోగ్రాఫర్, గౌతమ్ రాజు గారు లాంటి ఎడిటర్ ఉన్న సినిమాకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు అని ఈ సినిమాతో ఇంకోసారి నిరూపణ అయ్యిందని చెప్పుకోవచ్చు. సో ఇంత పెద్ద మిస్టేక్ క్లియర్ గా కనపడుతుంది కాబట్టి సినిమాలో ఉన్న మిగతా అంశాల గురించి ప్రత్యేకంగా బాగుంది బాగాలేదు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఈ సినిమాకి మెయిన్ మైనస్. దాని ఎఫెక్ట్ కంప్లీట్ సినిమా మీద పడింది. ఆ విషయాన్ని పక్కన పెడితే సప్తగిరి హార్డ్ వర్క్ మాత్రం కనపడుతుంది. సినిమాకి వెళ్లే ముందల నాకు అనుమానం, మామూలు సినిమాల్లో కమెడియన్ అంటే సినిమా మధ్యలో అప్పుడప్పుడు వచ్చి నవ్వించి వెళ్ళిపోతా ఉంటాడు. ఇప్పుడేమో కంప్లీట్ సినిమా అంతా కనిపిస్తున్నాడు, ప్రమోషన్ లో డైలాగులు దంచి పారేస్తున్నాడు, మొత్తం సినిమా చూసేపటికి విసుగు పుట్టిస్తాడేమో అన్న అనుమానంతో వెళ్ళా. కానీ ఈ సినిమాకి సంబంధించి కాసేపు థియేటర్ లో కూర్చోగలిగామంటే సప్తగిరి మూలంగానే చెప్పొచ్చు. అతనిలో గమ్మత్తు ఉంది, అంత తొందరగా విసుగు పుట్టాడు మనిషి. ముందు టాలెంట్ ఉంది, దాని ముందు మిగతావన్నీ బలదూరే. బ్రహ్మాండంగా చేశాడు ఈ సినిమాలో. దాన వీర సూరకర్ణ సినిమాలోని డైలాగ్ ని సింగిల్ షాట్ లో సప్తగిరి చేశాడు అని తెలిసినప్పుడు ప్రతోడు చెప్పేవాడే అనుకున్నా. కానీ థియేటర్ లో కూర్చుని అతని పెర్ఫార్మెన్స్ చూస్తుంటే చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయా. వెరీ గుడ్ పెర్ఫార్మర్. చాలా వరకు సింగిల్ గానే ఈ సినిమాని లాగేశాడు. పోతే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ని పెట్టుకున్నట్టయితే సప్తగిరి ఇంకా బాగా ఎలివేట్ అయ్యేవాడు అనిపించింది. సినిమాలో హీరోయిన్ కూడా మైనసే, వెరీ బ్యాడ్ చాయిస్. శకలక శంకర్ తన పాత్ర పరిధి మీద బాగా చేశారు. పోసాని కృష్ణమురళి, శివప్రసాద్ సహా సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఇది సప్తగిరి అనే ఆర్టిస్ట్ షోరీల్ అనుకోవచ్చు. సప్తగిరి ఏమేమి ఎలా ఎంత బాగా చేయగలడో అని ఇండస్ట్రీకి ఓ శాంపుల్ చూపెట్టినట్టు అనిపించింది ఈ సినిమా చూస్తుంటే. కథనాల గురించి కంప్లీట్ గా మర్చిపోయి సప్తగిరి జబర్దస్త్ కామెడీ షో చేశాడు, దాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అని డిసైడ్ అయ్యి వెళ్తే సినిమా కొంతవరకు బాగుంటుంది. సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాకి సంబంధించి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.